ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ యోగి రామానంద యతీంద్రాయ నమః. శ్రీ లాహిరి మహాశయుల జీవిత చరిత్రలోని 4వ అధ్యాయం. ఇందులో వారి యొక్క సాధన మార్గం గురించి తెలుసుకుందాం. ప్రభుత్వోద్యోగ క్రమంలో శ్యామాచరణులు చాలా చోట్లకు బదిలీ అవుతూ దానాపూర్ వచ్చారు. ఇక్కడ వారు ఏకాంత సాధనలో మునిగిపోయారు. అయితే తమ యోగ సాధన గురించి ఎవ్వరికీ తెలియకుండా గోప్యంగా ఉంచారు. గురువుగారు ప్రసాదించిన యోగ సాధన ఒక్కటే వారి జీవితానికి ముఖ్యాంగము, ఆలంబన అయ్యింది. మహాయోగి బాబాజీ కృప వల్ల తమ జీవితంలో ఉదయించిన కొత్త వెలుగులో వారు ఆధ్యాత్మిక జీవనంలోని కొత్త కొత్త స్తరాలను అనాయాసంగానే దాటుతూ వచ్చారు. ఆఫీసులో రోజువారీ పనులు పూర్తి చేసుకుని లోకుల దృష్టికి దూరంగా ఉంటూ కఠోరమైన సాధనలో మునిగి ఉన్నారు. ఈ రోజుల్లో వారు యోగ సాధనలో తగినంత ఉన్నత స్థితిని అందుకున్నారు. మిత భాషలు, మధుర భాషలు అయిన శ్యామాచరణులు కఠోర పరిశ్రమ చేసేవారు కూడా. సోమరితనానికి ఎన్నడూ చోటివ్వలేదు. అందువల్లే యోగ సాధనలోని కఠోర శ్రమ వారిని దుర్బలుల్ని చేయలేకపోయింది. శ్యామాచరణులు ఇప్పుడు నిరంతరంగా ఆత్మచింతనలో నిమగ్నులై ఉంటున్నారు. అన్ని విషయాల్లోనూ వారికి ఒక రకమైన వైరాగ్య భావం పొడగడుతూ వచ్చింది. అందుచేత ఆఫీసులో అందరికంటే పై అధికారి వారిని పిచ్చిబాబు అని పిలుస్తుండేవారు. ఒకనాడు శ్యామాచరణులు తమ పై అధికారి చాలా విచారంగా ఉండటం గమనించారు. అందుకు కారణమేంటని అడిగినప్పుడు ఇంగ్లండులో ఆయన భార్యకు చాలా జబ్బుగా ఉందని, ఆమె బతకడం కూడా కష్టమని తెలిసింది. చాలా రోజులుగా అక్కడి నుండి ఉత్తరం రాకపోవడం వల్ల ఆ దొరగారు చాలా చింతాగ్రస్తులై ఉన్నారు. మానవ ప్రేమికులైన శ్యామాచరణుల మనస్సు కరుణతో నిండిపోయింది. వారు తమను నిగ్రహించుకోలేకపోయారు. కాసేపట్లో దొరసాని గారిని గురించి సమాచారం తెలుసుకొని చెప్తానని వారు దొరగారితో చెప్పారు. ఆ దొరగారు భారతవర్షంలో చాలా కాలంగానే ఉంటున్నారు. భారతీయ యోగుల అనేక అలౌకిక కథలను, కౌశలాలను గురించి ఆయన విని ఉన్నాడు. అయినప్పటికీ ఆ అవిశ్వాసి మనస్సులో విశ్వాసం కలగలేదు. అసహాయ దృష్టితో శ్యామాచరణుల వైపు చూస్తూ ఉండిపోయాడు. శ్యామాచరణులు ఆఫీసులో ఏకాంతంగా ఉన్న ఒక గదిలోకి వెళ్ళి ధ్యానస్థులయ్యారు. కొద్దిసేపు అయిన తర్వాత గదిలోంచి బయటికి వచ్చి దొరసాని గారి గురించి చెప్తున్నారు. ఆరోగ్యం బాగుపడిందని, త్వరలోనే అక్కడి నుంచి ఉత్తరం వస్తుందని దొరగారికి చెప్పారు. ఉత్తరంలో ఆమె రాసిన విషయాలను కూడా వారు సూచించారు. కానీ సంశయగ్రస్తుడైనటువంటి దొర మనస్సులో ఆ సందేహం అలాగే ఉండిపోయింది. కొన్నాళ్ళకి దొరసాని దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అందులో రాసిన విషయాలు శ్యామాచరణులు చెప్పిన విషయాలు ఒకటే కావడం చూసి దొరగారికి నోట మాట రాలేదు. కొన్ని నెలల తర్వాత ఆ దొరగారి భార్య ఇంగ్లండ్ నుంచి దానాపూర్ వచ్చింది. ఆంగ్ల మహిళలు చాలాసార్లు తమ భర్తల ఆఫీసులోకి రావడం కద్దు. ఒకనాడు ఆ దొరసాని తన భర్తను కలుసుకోవడానికి ఆఫీస్కి వచ్చింది. వచ్చినప్పుడు శ్యామాచరణులను చూస్తూనే పోల్చుకొని విస్మితురాలైంది. తాను జబ్బులో ఉన్నప్పుడు ఈ మహాత్ములే తన మంచం దగ్గర నిలబడ్డారని, వారి కృప వల్లనే తన రోగం నయమైందని ఆమె భర్తకు చెప్పింది. పిచ్చిబాబుకున్న ఈ అలౌకిక శక్తిని గురించి విన్నప్పుడు ఆ దొరగారు తెల్లబోయారు. మరికొన్నాళ్లకు వారికి కాశీ కార్యాలయానికి బదిలీ అయింది. గరుడేశ్వరపేటలో ఉన్న తమ ఇంట్లో సకుటుంబంగా ఉండసాగారు. సాధ్వీమణి అయిన వారి భార్య కాశీమణి దేవి గారే ఇన్నాళ్ళు సంసారమంతా ఒంటరిగా నిర్వహించుకుంటూ వచ్చారు. ఎందువలనంటే వారు దూర ప్రదేశాల్లో నౌకరీ చేయవలసి వస్తూ ఉండేది. మధ్యలో అప్పుడప్పుడు వారు కలుసుకుంటూ ఉండేవారు. ఇప్పుడైతే ఆమె భర్త ఇక్కడే ఉంటున్నారు, కానీ ఇంటి విషయాల్లో అంతగా పట్టించుకునేవారు కాదు. వచ్చిన జీతమంతా వారు భార్య చేతిలో పోసేవారు. పతిపరాయణురాలైన పత్ని కావడం వల్ల ఆవిడ ఇంటి విషయాల్లో ఎన్నడూ విరక్తురాలు కాలేదు. స్వయంగా వంట చేసేవారు. పిల్లల్ని బడికి పంపడం, ఎవరికి ఇవ్వవలసింది వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ ఆవిడ స్వయంగా చూసుకునేవారు. శ్యామాచరణులు అన్ని విషయాల్లోనూ నిర్లిప్తులుగా ఉంటుండేవారు. నియమ ప్రకారం ఆఫీసుకు వెళ్తుండేవారు. కొద్దిసేపు ఇంటి సంగతి చూసుకునేవారు. తక్కిన కాలమంతా
కఠోర యోగ సాధనలోనే మునిగి ఉండేవారు. సాధ్వీమణి అయిన వారి భార్య భర్త యోగ సాధనలో మార్గంలో ఎన్నడూ ఎలాంటి అవరోధము కలిగించలేదు. పైగా వారి సాధనకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా ఉండేందుకు విశేషమైన శ్రద్ధ చూపించేవారు. ఈ ప్రకారంగా శ్యామాచరణుల యోగ సాధన అనేక స్తరాలను దాటి ఆధ్యాత్మిక శక్తిని, యోగ విభూతిని ప్రాప్తింప చేసుకోవడంలో సఫలమవుతూ వచ్చింది. ఇప్పటి నుంచి వారు ప్రజలకు యోగ దీక్ష ప్రదానం చేయడం ప్రారంభించారు. కేదారేశ్వర మందిర ద్వారం దగ్గర ఒక మాలి పూలు, మాలలు అమ్ముతూ ఉండేవాడు. వారు అందరికంటే మొదట యోగ దీక్ష ఇచ్చింది అతనికే. పువ్వు విచ్చుకోగానే తుమ్మెదలు వాటంతటా అవి తేనె కోసం ఎలా వచ్చి వాలతాయో అలాగే ముక్తికాములైన వాళ్ళు మెల్లమెల్లగా వారి దగ్గరకు రావడం ప్రారంభించారు. శ్యామాచరణులు తాము పూర్తిగా విముఖులు, కానీ వారిలో ఎటువంటి ఆకర్షణ ఉండేదంటే క్రమక్రమంగా వారు యోగాచార్య పీఠం మీద ప్రతిష్ఠితులు కాసాగారు. కాశీమణిదేవి గారికి తమ పతిదేవుల యోగ సాధనలోని సఫలతా ప్రాప్తిని గురించి పూర్తిగా తెలియదు. ఒకనాటి రాత్రి అకస్మాత్తుగా ఆవిడ నిద్ర చెదిరిపోయింది. పతిదేవులు కనిపించలేదు. అందువల్ల దీపం వెలిగించి వెతకటం మొదలుపెట్టారు ఆమె. చివరికి వారు శూన్యంలో ఏకాంతమైన ఒక మూల పద్మాసనం వేసుకొని ఉన్నట్లు గమనించారు. పతిదేవుల ఈ యోగ శక్తిని చూసేసరికి కాశీమణిదేవి గారి కళ్ళలోంచి నిశ్శబ్దంగా అశ్రుధార వెలువడింది. పక్కన కూర్చొని చేతులు జోడించి తమను క్షమించమని ప్రార్థించారు. తెలియక వారికి ఎంత అన్యాయం చేశానో అన్న చింతలో మునిగిపోయారు ఆవిడ. కొద్దిసేపటికి వారు మామూలు స్థితికి తిరిగి వచ్చిన తర్వాత ఆవిడ వారికి క్షమాపణ చెప్పుకుంటూ యోగ దీక్ష ప్రదానం చెయ్యమని ప్రార్థించారు. మర్నాడు శ్యామాచరణులు ఆవిడకు దీక్ష ఇచ్చారు. కాశీమణిదేవి గారు చిన్నప్పటి నుండి స్థూల పూజ అంటే విగ్రహారాధన చేస్తూ ఉండేవారు. ఆవిడ తండ్రి గారు ఆ కాలంలో విఖ్యాత పండితులు. అందువల్ల ఆవిడకు చిన్నప్పటి నుంచి కూడా స్థూల పూజ అభ్యాసమైంది. ఈ కారణం వల్లనే ఆవిడ స్థూల పూజ చేసేవారు, యోగ సాధన చేసేవారు. శ్యామాచరణులు స్థూల పూజ చేసేవారు కారు, కానీ తమ భార్యను స్థూల పూజ మానమని ఎన్నడూ కూడా అనేవారు కారు. పైపెచ్చు దాన్ని దృఢపరుచుకోవడానికి ప్రోత్సహిస్తూ ఉండేవారు. దాంతోపాటు యోగకర్మను కూడా ఉపదేశించేవారు. యోగం మీదే మతానికి మూలాధారం ఉందని అంటూ ఉండేవారు. యోగ సాధన లేనిదే ఆత్మదర్శనం సంభవం కాదు. అలాగే ఆత్మదర్శనం లేనిదే ఆత్మ సంవిత్తి అంటే ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం లేనిదే మోక్షప్రాప్తి కలగదు. మోక్షప్రాప్తే మానవ జీవితానికి ముఖ్యోద్దేశం. మెల్లమెల్లగా వారి భక్తులు పెరుగుతూ వచ్చారు. భగవాన్ దాస్ మోచి చెప్పులు కుట్టేవాడు. గిరిధారి చమార్ చర్మకారుడు. కానిస్టేబుల్ బిందా హల్వాయి మాత్రమే కాకుండా వీధి వీధికి తిరిగి సరుకులు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుండి మంచి పేరు ప్రఖ్యాతులు గల వ్యక్తుల వరకు రాజులు, మహారాజులు సైతం ఎంతోమంది వారి కృపకు పాత్రులయ్యారు. ప్రచారానికి విముఖులైనందువల్ల శ్యామాచరణులు ఎన్నడూ ఒక సభలో కానీ వేదిక మీద కానీ నిలబడి ఉపన్యాసం ఇచ్చిన వారు కాదు. శిష్యులు ఎవరైనా ప్రచార అవసరాన్ని గురించి చెప్పినప్పుడు వారు సూర్యుడు ఉదయించిన తరువాత ఆ విషయం డప్పు కొట్టి చాటవలసిన అవసరం ఏముంది అనేవారు. కంటి చూపు ఉన్నవాడు చూడనే చూస్తాడు. అలాగే ఆత్మధర్మాన్ని గురించి ప్రచారం కూడా నిష్ప్రయోజనమే. ప్రయోజనం వసులైన వారు స్వయంగానే వస్తారు. యథార్థత సారభూతమైన సత్యం లేనిదానికే ప్రచారం అవసరమవుతుంది. వారు ఒక మఠాన్ని కానీ, మిషన్ను కానీ, ఆశ్రమం కానీ స్థాపించలేదు. సన్యాసం కంటే గృహస్థ జీవనానికే వారు ఎక్కువ గౌరవం ఇచ్చేవారు. లోకయాత్రలో లేదా జీవన దర్శనంలోనూ సాధనలోనూ ఏదో విశేషం పరిలక్షితమైన సాధకులు కొందరు ఉంటూ ఉంటారు. వరదలో కొట్టుకుపోవడం వారి స్వభావానికే విరుద్ధం. ఒక కొత్తదనం ఉన్న మహాత్ములకే మహాపురుషులన్న పేరు వస్తుంది. శ్యామాచరణులు కూడా యోగ మార్గంలో ఈ విధమైన నవనీత నెలకొల్పడంలో సమర్థులు. శ్యామాచరణుల మామగారు వాచస్పతి మహాశయులు వృద్ధులు. నిష్ఠావంతులైన విఖ్యాత పండితులుగా లోకానికి సుపరిచితులు.
ఆయన కూడా తమ అల్లుడిప్పు అపూర్వ యోగ స్థితికి ఆకర్షితులు ప్రభావితులు అయ్యి వారి దగ్గర యోగ దీక్ష తీసుకున్నారు. ఆ తరువాత ఆయన అల్లుణ్ణి ఎన్నడూ పేరు పెట్టి పిలవలేదు. ప్రేమతో యోగిరాజు అని అంటూ ఉండేవారు. అప్పటి నుండి వారు యోగిరాజులుగా పరిచితులయ్యారు. యోగిరాజుల భక్తులలో విఖ్యాత పండితులైన దేవఘర్ నివాసి శ్రీ పంచానన్ భట్టాచార్య మహాశయులు వారిని కాశీబాబా అని పిలుస్తుండేవారు. ఈ రోజుల్లో వారి భక్తగణం వారిని బడేబాబా అని పిలుస్తుండేవారు. యోగిరాజుల మామగారు పండిత దేవనారాయణ వాచస్పతి గారు సుమారు 100 ఏళ్ల వయస్సులో స్వర్గస్థులయ్యారు. వాచస్పతి మహాశయులు మృత్యుశయ్య మీద ఉన్నప్పుడు యోగిరాజులు జబ్బులో ఉన్న ముసలి మామగారి పరలోక యాత్ర కోసం ఆయనకు నమస్కారం చేస్తే బాగుంటుందన్న కోరిక కాశీమణిదేవి గారి మనస్సులో ఉంది. ఆవిడ ఈ కోరిక యోగిరాజులకు తెలిసినప్పుడు వారు ఏమీ చెప్పకుండా నవ్వడం మొదలుపెట్టారు. మామగారు చనిపోవడానికి కొద్దిగా ముందు యోగిరాజులు ఆయన్ని చూడ్డానికి వెళ్ళారు. కానీ ఆయనకు ప్రణామం చేయకపోవడం వల్ల కాశీమణిదేవి గారి మనస్సుకు కష్టం కలిగింది. అయితే దేవనారాయణ వాచస్పతి గారే యోగిరాజులను ప్రణామం చేయనిచ్చేవారు కాదు. క్రీస్తు శకము 1880 సెప్టెంబర్ నెలలో వారు ప్రభుత్వోద్యోగం నుంచి పదవీ విరమణ పొందారు. అప్పుడు వారికి నెలకు మొత్తం 29 రూపాయల 4 అణాల 3 పైసల పెన్షన్ నిర్ధారణ అయింది. ఈ సామాన్యమైన రాబడితో కుటుంబ నిర్వహణ జరగడం కష్టమైనందువల్ల కాశీరాజు ఈశ్వరీ నారాయణ సింహుడి కొడుకైన ప్రభు నారాయణ సింహుడికి శాస్త్ర గ్రంథాలు మొదలైనవి బోధించడానికి గృహ శిక్షకులుగా పనిచేయడం మొదలుపెట్టారు. దానికి వారి జీతం నెలకు 3 రూపాయలు. ప్రతిరోజు కాశీరాజు గారి పడవ యోగిరాజులను గంగానది దాటించి అవతలి గట్టునున్న రామనగర్ రాజప్రసాదానికి చేరుస్తూ ఉండేది. వర్షాకాలంలో గంగకు వరదలు వస్తూ ఉంటాయి కాబట్టి వారి నివాసానికి రాజప్రసాదంలోనే ఏర్పాట్లు జరుగుతూ ఉండేవి. కాశీరాజు ధర్మపరాయణుడు, శాస్త్రజ్ఞుడు. ఆయన శ్యామాచరణుల దగ్గర శాస్త్ర గ్రంథాలన్నింటినీ అధ్యయనం చేశారు. ప్రత్యేకంగా వేదాంతాన్ని అధ్యయనం చేసి అత్యంత ప్రసన్నులయ్యారు. దాన్ని గురించి ఇంకా తెలుసుకోవాలన్న ఉత్సుకత ప్రకటించారు. యోగిరాజులు ఎప్పుడూ తమను తాము మరుగుపరుచుకొని ఉంటూ ఉండేవారు. తాముగా ఎన్నడూ బయట పెట్టుకునేవారు కాదు. యోగిరాజుల సహపాఠి అయిన గిరీష్ చంద్ర దే గారు కాశీరాజ్యంలో ఉన్నత పదవిలో ఉండేవారు. ఇందువల్ల రాజుగారితో ఈయనకు గాఢమైన మైత్రి ఏర్పడింది. ఒకనాడు మాటల సందర్భంలో గిరీష్ బాబు గారు రాజుగారితో, శ్యామాచరణులు సాధారణ వ్యక్తి కారు, ఆయన సిద్ధ మహాయోగి అన్నారు. దానికి రాజుగారు, వారిని వారి శాస్త్ర జ్ఞానాన్ని గురించి విన్నప్పుడు నాకు ఆ అనుమానమే ఉండేది. ఇప్పుడు మీ మాటలతో ఆ నమ్మకం దృఢమైంది అన్నారు. ఆ తరువాత రాజుగారు, ఆయన కొడుకు ప్రభునారాయణ సింహుడు వారిని గురువుగా స్వీకరించారు. శ్యామాచరణులకు పెళ్లి కాని ఆడపిల్లలు 3 ఉండేవారు. వాళ్ళ పేర్లు హరిమతి, హరికామిని, హరిమోహిని. కాశీమణిదేవి గారు పెద్ద కూతురు హరిమతి పెళ్లి గురించి చాలా కలత చెందుతూ ఉండేవారు. పెళ్లి ముహూర్తం కూడా నిశ్చయమైంది. కానీ పెళ్లిలో ఇవ్వడానికి తగిన డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? కాశీమణిదేవి గారు ఈ విషయాలను భర్త గారికి చెప్పింది. అప్పుడు యోగిరాజులు ఇలా అన్నారు, చింత పెట్టుకోవడం వల్ల లాభం లేదు. ఇది ఎవడి చింతో వాడే చూసుకుంటాడు. సమయానికి అంగదుడు అన్నీ తెస్తాడు అన్నారు. కొన్నాళ్ళకి కాశీరాజు గారు యోగిరాజుల కుమార్తె వివాహం కోసం అందమైన జరీదారు సంచిలో కొన్ని మొహర్లు పోసి పంపించారు. దీనివల్ల భగవంతుడి ఈ అమోఘ వాక్కులోని సత్యం నిరూపితమైంది. అంటే చింతలన్నీ మాని నన్నే అంటే ఆత్మనే ఉపాసించే వాడి కోసం నేను భూలోక సంబంధము, పరలోక సంబంధము అయిన అన్ని రకాల యోగక్షేమాల భారాన్ని వహిస్తూ ఉంటాను అని అర్థం. యోగిరాజుల పెద్దమ్మాయికి ఇప్పటి బంగ్లాదేశ్లోని ఢాకా జిల్లాలో ఉన్న లటాఖోలా గ్రామ నివాసి అయిన రామాచరణ మైత్రతో వివాహమైంది. ఆ తరువాత నడిమి కూతురు హరికామినికి పాబ్నా జిల్లాలో ఉన్న
భారాంగ గ్రామంలో ఉండే గంగాదాస్ చౌదరితోనూ, చిన్న కూతురు హరిమోహినికి విష్ణుపూర్ జిల్లాలో ఉండే కాదాకులి గ్రామ నివాసి అయిన రామమయ్య భట్టాచార్యతోనూ వివాహాలయ్యాయి. యోగిరాజులు మామూలుగా ఎన్నడూ జబ్బుపడేవారు కారు. వారు మంచి పుష్టిగా, ఆరోగ్యంగా ఉండేవారు. మధ్యలో ఒకసారి ఆర్సెమొలల వ్యాధితో బాధపడ్డ మాట నిజమే కానీ, కొద్దిపాటి ఉపచారంతోనూ చికిత్సతోనూ ఆ వ్యాధి నయమైపోయింది. యోగిరాజులు పంచె ఫతుహి అంటే చేతుల్లేని జుబ్బా, పంజాబీ కుర్తా చొక్కా ధరిస్తూ ఉండేవారు. బయట కేన్వాసు గుడ్డ చెప్పులు, ఇంట్లో ఖడావులు అంటే ఒక రకం పాదరక్షలు తొడుక్కుంటుండేవారు. వారు తొడిగిన ఆ చెప్పులు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. వారు పొద్దున ఫలహారం ఏమీ చేసేవారు కారు. కొద్దిగా నెయ్యి, పంచదార తిని మధ్యాహ్న భోజనం చేసేవారు. వారు శాకాహారులు. పాలు ఎక్కువగా తాగుతుండేవారు. ప్రతిరోజు భోంచేసిన తరువాత పొగాకు కూరిన హుక్క సేవిస్తుండేవారు. ఆ సమయంలోనే ఇంట్లో వాళ్లతో ఇష్టాగోష్ఠి జరుపుతూ ఉల్లాసం కలిగిస్తుండేవారు. వారి ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు. వారు ఆజానుబాహువు. వారి శరీరం కింది భాగం బంగాళదుంప వన్నెలో దాని మాదిరిగా సాఫుగాను సుందరంగాను ఉండేది. మధ్య భాగం గులాబీ వన్నెలో ఉండేది. వారి తల, ముఖము ఎర్రటి పాలమీగడ వన్నెలో ఉండేవి. వారి ముఖము చాలా ఆకర్షణమైంది. వారు వీధిలో నడిచి వెళ్తూ ఉంటే వారిని ఎరుగని వాళ్ళు కూడా ఆకర్షకమైన వారి ముఖాన్ని చూసి గౌరవంతో తల వంచి తప్పుకొని పక్కన నిలబడేవారు. మొదట్లో వారు రాత్రంతా యోగ సాధన చేస్తుండేవారు. చివరి రోజుల్లో మాత్రం వేకువ వేళనే లేచి సాధన చేస్తుండేవారు. ఆ తరువాత పొద్దున్నే గంగా స్నానం చేసి తిరిగి సాధన చేస్తుండేవారు. ఆ సమయంలో మామూలుగా ఎవరిని కలుసుకునేవారు కాదు. యోగిరాజుల భక్తుల్లో మట్రు అనే అతనికి కాశీలో కుట్టుపని దుకాణం ఉండేది. అతడు తరచుగా సాయంకాలం వేళ యోగిరాజుల ఇంటికి వచ్చి వారి ఉపదేశాలు వింటుండేవాడు. బీదవాడు కావడం వల్ల వారికి ఏ విధమైన సేవ చేయలేకపోతుండేవాడు. కానీ సేవ చెయ్యాలన్న ప్రబలమైన కోరిక మనస్సులో ఉండేది. అందుచేత అతను ప్రతిరోజు చక్కగా చుట్టిన తమలపాకుల చిలకలు తెచ్చి యోగిరాజులకు అర్పించుకుంటూ ఉండేవాడు. యోగిరాజులు రోజు 2 పూటల భోజనమైన తరువాత కులాసాగా తాంబూలం వేసుకుంటూ ఉండేవారు. మట్రు తాను బతికినంత కాలం యోగిరాజులకు తాంబూలం సమర్పించుకుంటూ ఉండాలన్న నియమం పెట్టుకున్నాడు. యోగిరాజులు శరీరం విడిచిన తర్వాత కూడా అతడు కొంతకాలం జీవించాడు. జీవితంలో చివరి క్షణాల వరకు అతడు ప్రతిరోజు కిళ్ళీలు కట్టి తెచ్చి యోగిరాజుల ఖడావుల మీద పెట్టి అక్కడే కూర్చొని చేతులు జోడించి ప్రార్థన చేస్తుండేవాడు. ఆ సమయంలో భావోద్రిక్తుడైన మట్రు 2 కళ్ళల్లోంచి కన్నీటి బొట్లు జలజల స్రవిస్తూ ఉండేవి. ఓం శ్రీ గురుభ్యో నమః.